నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి. రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డికి ఎదుటివారికి నీతులు చెప్పే అర్హత లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాయలసీమలో టీడీపీ సమాధి కావడం తథ్యం. కూటమి ప్రభుత్వానికి వైసీపీ, రాయలసీమ నాయకుల హెచ్చరిక. కాకినాడ జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్న కలెక్టర్ షణ్మోహన్. 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాల లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశం. ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రాజలింగం, ఆర్కే సాగర్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నోరిప్పితే శ్రీరంగ నీతులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు లేకుండా బయటకు రాగలరా అని మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ వంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస సంస్కృతి తెరలేపిన జగన్మోహన్ రెడ్డికి ఎదుటివారికి నీతులు చెప్పే అర్హత లేదని అన్నారు. సీఎం చంద్రబాబుపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న అంబటి రాంబాబుపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఆ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అభిమానులు అంబటి ఇంటి వరకు వెళ్లారని అన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు, మాట్లాడేమో శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అనుయాయుల్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి, వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారు, ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్. మొన్న అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్గా మాట్లాడవచ్చు, పొలిటికల్గా విమర్శలు చేసుకోవచ్చు. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగజారుతా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ రాంబాబు మాట్లాడినట్టు తప్పే ఉంది, 2 మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. ఎలా ఉంటుంది? ఎందుకంటే సొంత బాబాయినే హత్య చేసి మరి ఇవాళ కేసులు కూడా వెళ్లకుండా, వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అతని మీద అనేక కేసులు ఉన్నాయి, వాయిదాలకు వెళ్లకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు. అంటే చట్టాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ మొన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని కోర్టులు సైతం తప్పుపట్టినాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మా వాళ్ళని నేను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? అవన్నీ చేసుకోకుండా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాడు, లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు. మనం చూసాం రప్ప అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. పుట్టినరోజుకి మూగజీవాల్ని నరికి ఆ రక్తాలతో అభిషేకాలు చేయించుకోవటాలు. ఇది ఒక రాక్షస సంస్కృతికి ఒక నిదర్శనం. ఇలాంటి రాక్షసులకి ఈ భూమండలం మీద వాళ్ళకి నడిచే అధికారం కూడా ఉండదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఎవరు అయినా సరే ఏ ఆడబిడ్డకి అవమానించినా, ఇవాళ చూసాం ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద కానీ లేకపోతే ఇంకోటి మీద కానీ ఆయన చేసినటువంటి భాష ఆడబిడ్డలను అవమానించడమే. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అవమానానికి తావు లేకుండా చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తానని కూడా హెచ్చరిస్తుంది. అసలు ఆ పోలీసులు లేకపోతే ఏమైపోయాడు రాంబాబు? ఒకసారి ఆయన్ని అడగండి. తప్పైపోయింది, క్షమించండి అని చెప్పి నేను పొరపాటే మాట్లాడానని చెప్పినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇవాళ మీరు
పోలీసులు లేకపోతే మీరు తిరగలరా? ఆ రోజు పోలీసులు అక్కడ ఉండబట్టే రాంబాబు అక్కడ బ్రతికి బయటకు వచ్చారు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అలాంటి అడుపు రగిలించే మాటలు, ఆడబిడ్డలు చీపురు కట్టలు ఇచ్చుకుని వెనకబడ్డారు. కానీ పోలీసులే లేకపోతే అసలు కనీసం అక్కడి నుంచి కదిలే పరిస్థితి కూడా ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులు లేకుండా ఒక్క ఇంచు కూడా ఎవరు కూడా బయటికి రాలేదు. అది తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేసేదాకా పోరాటం ఆపకుండా ఉధృతం చేస్తామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాయలసీమలో టీడీపీ సమాధి కావడం తథ్యమని వైసీపీ రాయలసీమ నాయకులు హెచ్చరించారు. నందికొట్కూరులో నిర్వహించిన చెలో పోతిరెడ్డిపాడు సభ ప్రారంభం మాత్రమేనని, రాబోయే సభ కడపలో ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ సభలు నిర్వహించి ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ప్రాజెక్టు నీళ్లంతా ఉండేది రాయలసీమ ప్రాంతంలో, నీళ్ళంతా తీసుకుపోయేది తెలంగాణ వాసులు. వాళ్ళకేమో 800 అడుగుల దాకా నీళ్లు తోడుకోవచ్చు, మనం 840 అడుగులకే దాన్ని నిలిపేయాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఒక ధైర్యంగా ఒక నిర్ణయం చేసి 800 అడుగులకే ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దురదృష్టం అప్పుడు కరోనాలో 2 సంవత్సరాలు పోయింది. ఆ తర్వాత మనం అనుకోకుండా అధికారం కోల్పోయాం. ఈరోజు ఆ ప్రాజెక్టును నిలిపేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు నిలిచిపోతే హంద్రీనివాకు నీళ్లు రావు, కేసీ కెనాల్కు నీళ్లు రావు, మనకు అన్నిటికంటే గడికోట రిజర్వాయర్కు వీటన్నిటికీ ఈరోజు నీళ్లు తీసుకుపోతా ఉండే గాలేరు నగిరి కాలువకు నీళ్లు రావు. ఆ రోజు మేమందరూ కూడా ఈ హంద్రీనివా నీళ్లు వస్తూ ఉన్నాయి, అనంతపూర్ దాకానే వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు రైతులంతా కూడా అక్కడ కరువు కాటకాలతో ఇబ్బందులు పడినారు కాబట్టి రానియడం లేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 3800 క్యూసెక్లు వచ్చే హంద్రీనివా కాలువను అదనంగా 6500 క్యూసెక్లతో 6000 కోట్లు ఖర్చు చేసి మంజూరు చేయడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్న తరుణంలో మన పార్టీ అధికారం కోల్పోతానే దాన్ని నిలిపేయడమే కాకుండా దాన్ని మళ్ళా మనం దాని గురించి ఆలోచించకూడదని చెప్పి ఉన్న కాలువకి దాదాపు 2000 కోట్లు పెట్టి సిమెంటు లైనింగ్ చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు నీళ్లు కావాలని పైప్ లైన్ ద్వారా కడప జిల్లాకు చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకునే పరిస్థితి కూడా చేసి పనులు ప్రారంభించి దాదాపు 50% పైన పూర్తయితే వాటిని కూడా నిలిపేయడం జరిగింది. మరి రాయలసీమలో ఏ ప్రాజెక్టు కూడా జరగనీయకుండా కేవలం నువ్వు క్యాపిటల్ కడతానని చెప్పి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఆ ప్రజాధనాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉన్నావు తప్ప అక్కడ క్యాపిటల్ వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు వస్తే అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. అది అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి అర్థం కావడం లేదు. అక్కడ 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తేనే, ఒకే ఒక ఆలోచనతో అన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఉన్న సొల్యూషన్ ఇది ఒక్కటే పరిష్కారం. ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తి అయింది. ఇప్పుడు దీన్ని సాధించుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. ఇది బయటకు వచ్చి నెల దాటిన కూటమి నాయకులు ఎవరన్నా దీని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడితే దాన్ని ఏదో అది ఒక ఇష్యూనే, సమస్య కాదన్నట్టు మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక దేనికి పరిష్కారం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. లేదా దాని గురించి అసలు మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చాప కిందికి తోసేశారు. మనం ఈ రోజు వేసిన తొలి అడుగు ఇంత పెద్దగా ముందే ఎందుకు వేస్తున్నామంటే ఓ పెద్ద ప్రజా ఉద్యమానికి ఇది ఫస్ట్ నాంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేసిన ఘనత ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లనో దాన్ని నిలుపుకొని అది పూర్తి చేసి అమలు చేయించుకోవడము, ఇప్పుడు కాకపోతే మనం వచ్చిన తర్వాత పూర్తి చేయడం, ఈ రెండు కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఇది ప్రతి ఇంట్లో తెలియాలి. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అందరికీ తెలియాలి, చర్చ జరగాలి. ఇంత మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంత చండాలమైన పనికి చంద్రబాబు నాయుడు గారు దిగారు. ఒక మంచి కార్యక్రమం ఆయన ఆలోచన చేసింది అయితే నాకు ఆలోచన రాలేదనొచ్చు, లేదా అవసరం లేదనుకోవచ్చు. దాదాపు పూర్తయిన దాన్ని ఆపడం అనేది నేరం కాదు, మహా పాపం కూడా అవుతుంది. ఈరోజు రిజర్వాయర్లు ఫుల్ ఉన్నాయని ఆయన చెప్తాడు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. బహుశా మన సభ జరుగుతుందని హడావుడిగా నీటిపారుదల సంఘాలతో సమావేశం పెట్టుకున్నాడు. ఇప్పుడు దాంట్లో ఆయన పూర్తి చేసిన ప్రాజెక్టులు అంటాడు. ఏ ప్రాజెక్టు ఉందండి ఆయన పూర్తి చేసింది 2 ఏళ్ళు? నాకు తెలియగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు R&R పే చేసి కాలువలు వెడల్పు చేసి ప్రతి రూపాయి వృధా కాకుండా చేసిన దానివల్ల ఈరోజు ఇక్కడ ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. మీరు ప్రతి ప్రాజెక్టు ఈరోజు ఇట్లా ఉందంటే ఆ రోజు ఆయన దూరదృష్టి రాజశేఖర రెడ్డి గారిది,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఊరికే డ్యామ్ కట్టడమే కాదు, కాలువలు వెడల్పు కావాలి, తక్కువ టైంలో ఎక్కువ నీళ్లు ఒడిసి పట్టుకొని రిజర్వాయర్లకు చేర్చాలి. ఆ రిజర్వాయర్లకు చేర్చాలంటే R&R కూడా పే చేయాలి, లేకపోతే ఎట్లా కుదురుతుంది? అక్కడ నుంచి ఖాళీ చేసిన వాళ్ళందరికీ పేమెంట్ చేసి పూర్తి చేసి అదంతా సహాయ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అప్పుడు నీళ్లు నింపగలగాలి. చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతారు, డబ్బు దేని మీద పెడతారంటే ఏదైతే కాంట్రాక్టర్ల ద్వారా ఎక్కువ కమిషన్లు రావడానికి అవసరమైంది ఆయన ఖర్చు పెడతారు. అందుకే ఆయన R&R ఇట్లాంటి వాటి జోలికి పోడు. సహాయ చర్యలకు ఎవరికైనా డబ్బు పే చేస్తే ఏమొస్తుంది? ఆయనకు రాదు. కాంట్రాక్టర్లకు సంబంధించి పే చేసే దాంట్లో ₹4 ఎక్కువ పే చేసేనా సరే సగం పనులు చేసుకుంటూ పోతారు. అందుకే ఈరోజు అడిగితే చెప్తారు నేను ఇంత అమౌంట్ ఖర్చు పెట్టానని, కానీ ఏం ప్రాజెక్టు పూర్తి చేశావు, ఏం ప్రాజెక్టు మొదలు పెట్టావు, ఏది పూర్తి చేసావు అని అడిగితే ఏం కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి రూపాయి ఇమ్మీడియట్ తక్షణం ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి, పూర్తి నీళ్లు రైతు పొలాలకు రావడానికి ఎట్లా తీసుకురావాలనేది ఆయన దాంట్లో ఉంటుంది. అది 5 ఏళ్లలోనే చూపించాము ఇంత ఘనంగా. ఈరోజు మనం మొదలు పెట్టింది ఇది ఉద్యమంగా మారాలి. ప్రతి జిల్లాలో, అలాగే ప్రతి తాలూకాలో, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో దీని గురించి చర్చ జరగాలి, అవగాహన పెరగాలి, ముఖ్యంగా యువతలో. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులు నిర్వహించిన GFLN విద్యార్థుల ప్రగతి, 10వ తరగతి కార్యాచరణ ప్రణాళిక, వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలను ME.O, HM, క్లస్టర్ ఇన్ఛార్జీలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ, పెద్దాపురం DYEOలు KVV సత్యనారాయణ, శర్మ, DCEG M వెంకట్రావు, AC రమణి, AD శ్రీరామ్, అన్ని మండలాల MEOలు, HMలు, క్లస్టర్ హెడ్లు తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫ్యామిలీ సర్వేకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ M. యేసుబాబు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే సమయంలో కుటుంబంలోని వారంతా అవసరం లేదని, కుటుంబ సభ్యుల వివరాలు ఉంటే సరిపోతుందని అన్నారు. సర్వే పూర్తి చేసుకున్న వారికి UFS కార్డు అందజేస్తామని అన్నారు. తద్వారా అర్హత ఉన్న కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని ఒకటి స్టార్ట్ చేశారు. ఆ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రతి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కానీ, అర్హులు కానీ, రేపొద్దున తీసుకోవాల్సిన వాళ్ళు కానీ అందరూ ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వీస్లోకి రావాలి. వాళ్ళకి ఒక ఫ్యామిలీ కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకెళ్ళినప్పుడు ఆ కార్డులో ఏ అర్హతలు ఉన్నాయి, దేనికి మీరు రిక్వైర్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. సర్వే చాలా ఇంపార్టెంట్. ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈ సర్వేలో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ధనవంతులైనా పేదవారైనా అందరూ సర్వేలో రావాల్సిందే. ఈ సర్వే కంపల్సరీ చేయించుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సర్వేలో ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఇంట్లో ఉండక్కర్లేదు. 4 మెంబర్స్ సంబంధించిన రికార్డు వస్తే చాలు. రేపు ఎల్లుండి కూడా స్పెషల్ డ్రైవ్ తోటి ఆల్ సెక్రటరీస్ని మీ యొక్క ఏరియాలో వస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వే స్టార్ట్ చేస్తారు. రాత్రి 8 వరకు రేపు ఎల్లుండి కూడా సర్వే జరుగుతూ ఉంటుంది. ఈ సర్వేలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి మీరు ఇప్పుడు నేను చెప్పిన రికార్డు అవైలబిలిటీ తీసుకుని మీరు రెడీ పెట్టుకుంటే మీ ఇంటికి సెక్రటరీస్ వచ్చినప్పుడు, అంటే మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 4కి సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రైస్ కార్డు ఉండాలి, గ్యాస్ రిసీట్ ఉండాలి, అలాగే కరెంట్ బిల్ ఉండాలి. ఈ 4 జాగ్రత్త పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి అంటే అడిషనల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అడుగుతాం. క్యాస్ట్ కూడా ఒకసారి సర్వే చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఎంప్లాయీస్, నాన్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈ సర్వేలో సర్వే చేయించుకోవాలి కంపల్సరీ. ఈ సర్వేకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటన.